జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని యోధా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న అప్సరా అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. నైట్ డ్యూటీ చేసే సమయంలో చనిపోయిన తన కూతురి సమాచారాన్ని ఇవ్వకుండా గోప్యంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం అయితే మెయింటైన్ చేసే సిచ్యువేషన్ లేకపోతే నువ్వు ఇంత పెద్ద హాస్పిటల్ ఎట్లా రన్ చేస్తాను? వెంటిలేటర్ ఉన్నటువంటి హాస్పిటల్ భూపాలపల్లి 24 గంటల సర్వీస్ ఉంటుంది. మీ కాడ 24 గంటల సర్వీస్ ఉండేదాన్ని జస్ట్ వామిటింగ్ ఉన్నాయి. ఇలా జరిగిందని ఏ ఒక్క డాక్టర్ వర్క్ చేస్తాను కదా, వాళ్ళ డాక్టర్లు వచ్చి రీజన్ చెప్పాలి కదా. రీజన్ చెప్పినాక బాడీని అన్నట్టు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేపిస్తాం మేము. వాళ్ళ డాక్టర్ ఈ హాస్పిటల్ వాళ్ళందరూ వచ్చినాక బాడీని తీసుకుంటారు. వాళ్ళు వచ్చినాక బాడీని మండే రోజు అయినా చేస్తారు సార్. చనిపోయిన పోస్ట్ మార్టం ఎప్పుడైనా వస్తుంది. ఫస్ట్ వాళ్ళు మాకు ఇప్పుడు చైర్మన్ అయినా ఎండీ అయినా రీజన్ చెప్పాలి. పిలిపించినాక మేము ఇక్కడ నుండి బాడీ తీస్తాం సార్. మా కళ్ళ ముందు డ్యూటీకి వచ్చింది సార్. నైట్ ఆమెకు హెల్త్ ఇష్యూ అయిందని పేరెంట్స్ ఇప్పుడు పోస్ట్ మార్టం చెప్పిద్దాం. మీకు ఏం డౌట్ ఉందో ఒక పిటిషన్ ఇది, దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యారు. అదే అమ్మా సరే చేద్దాం, అట్లా చేద్దాం. డ్యూటీకి వచ్చిందయ్యా. డ్యూటీకి వచ్చి మంచిగానే ఉన్నది. 5 గంటలకు 4 గంటలకు ఇంటికి వచ్చి బీపీ డౌన్ అయింది. వరంగల్ తీసుకుపోదామని ఇమ్రాన్ అనే టైం ఇంకా అబ్బాయి వచ్చిండు. తీసుకపోతే వాళ్ళ నాన్న పోతా చెప్పగానే లేదంట. ఇంటి పాడిని తిప్పుకొని తీసుకొచ్చి ఇంటి ముందు వేసి వెళ్ళయ్యా. మాకేం తెలియదు అయ్యా. నా బిడ్డ మంచిగా ఉంటుంది అయ్యా. నా బిడ్డ డ్యూటీ చేస్తుంది. నైట్ పగలు డ్యూటీ చేసుకుంటుంది. నా బిడ్డ పేరు మంచిగా ఉంటుంది అయ్యా. నా బిడ్డను అన్యాయం చేసిందయ్యా. యోధా హాస్పిటల్లో చంపిల్లు నా బిడ్డను. వాళ్ళు ఉన్నోళ్ళే చంపిల్లు అయ్యా. నా బిడ్డను చంపిల్లు అయ్యా. తెల్లాక డ్యూటీకి ఎక్కడ మంచి డ్యూటీ దిగా ముందే శవాన్ని తీసుకొచ్చి ఇచ్చేసింది. నా బిడ్డను చంపి పడేసింది అయ్యా. నా బిడ్డను చంపి అసలు ఏం జరిగింది? అంతకుముందు ఈశ్వర్ అనేటోడు ఉండే. వాళ్ళ పగలై గొడవలై నా వాడిని వీకి పడేసిండు పెద్ద సారు. మళ్ళా పగ పెట్టుకొని నా బిడ్డను ఏదో చంపింది. కావాలనే చేసింది. నా బిడ్డ అప్పుడప్పుడు చెప్పేది, అమ్మ ఏ టైం ఏం జరుగుతుందో అని చెప్పేది. నా తల్లి ఇక్కడ డ్యూటీ చేస్తారా? ఇక్కడ డ్యూటీ చేస్తారా? ఇదే డ్యూటీ చేసేది. నైట్ డ్యూటీ చేసేది, కొత్త డ్యూటీ చేసేది. 24 గంటలు. నా బిడ్డ అంత మంచి పేరుంది పేషెంట్ల దగ్గర. వీళ్ళ పడక వీళ్ళు ఏదో చేసింది. వీళ్ళు కావాలనే చంపింది. నా బిడ్డను చంపి పడేసింది. ఎక్కడ ఉంటారు మీరు? కృష్ణకాళి 20 కోటర్స్ 23 కోటర్స్ అప్సబి. అందరికీ తెలిసే ఉండదు. నా బిడ్డ మంచిదయ్యా. నా బిడ్డ ఎవరి జోలి లేదు. నా బిడ్డ కష్టపడుతుంది. నాకు ఒక చెయ్యి. నా బిడ్డను పొట్టలో పెట్టుకున్నారు. మొగోళ్ళు లెక్క బతుకుతుంది. పొట్టలో పెట్టుకున్నారు.